అసోదీన్ ఎటువైపు ఉంటే అటువైపే ఇక్కడ అభ్యర్థి డిసైడ్ అవుతాడు అంటున్నారు. మరి ఆ పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? మీరు చెప్పింది స్టార్టింగ్లో టీఆర్ఎస్లో మన కలవక ముందు, మన గోపీనాథ్ సార్ కలవక ముందు వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండే. మైనార్టీ ఓట్లు మొత్తం పోతాయని ఒకటి ఉండే. స్టార్టింగ్లోనే పోలేదు. 1కి 2 సార్లు కాదు 3 సార్లు గెలిచిండు గోపీనాథ్ సార్. ఇంకేం ప్రభావం ఉంటుంది? అప్పటి నుంచి వాళ్ళు వస్తూనే ఉన్నారు, గెంగెద్దులాగా వాళ్ళు బ్యాండ్ కొట్టే పోతూనే ఉన్నారు. కానీ అప్పటి నుంచి ప్రభావం పడలేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పడుతుంది? ఆల్రెడీ 3 సార్లు గెలిచిండు కదా. స్టార్టింగ్లో భయపడ్డారు జనాలు. అరే ఎంఐఎం కూడా వచ్చి సపోర్ట్ ఇస్తుంది కదా, ఎక్కడ ఓడిపోతాడో, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఓడిపోతాడు అని అప్పుడే అనుకున్నారు. అప్పుడే లేదు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఆయన చేసిన కళ ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే దళిత్ సెంటర్ ఉంది, వాటర్ ట్యాంక్ అంటే మాకు వాటర్ది అయితే ఆయన ఇప్పుడు ఆయన దేవుడి దగ్గర పోయిండు. ఆయన ఇక్కడ లేడు కానీ మాకు ప్రాబ్లం అయితే క్లియర్ చేసిండు అన్న. ఒక 50 సంవత్సరాల వరకు మాకు ప్రాబ్లం అనేది ఉండదు ఇక వాటర్ది. అది ఒకటి చేసిండు. గ్రౌండ్ కబ్జాలో పోతుండే గ్రౌండ్, పిల్లలు ఆడుకొని గ్రౌండ్ కావాలి. ఇది ఇప్పుడు కాదు, రాబోయే తరానికి మనం ఏదో ఒకటి అందించాలి, ఫలానా వాళ్ళు చేశారని గుర్తు ఉండిపోవాలి అని ఆయన కొట్లాడి దానికి ఎంతో ఫైట్ చేసి ఆయన దానికి నిలబెట్టి దానికి గ్రౌండ్ చేసిండు.